ప్రజలారా, మరి మధ్యాహ్న కాల సమయంలో మరి మీ గ్రామం వచ్చి ఎంతో ప్రయాసంతో మరి మీ అందరూ ఒక నిజాన్ని తెలుసుకోవాలనే ఆలోచనతో మేము ఇలా వచ్చి దేవుడి మాటలు తెలియజేస్తున్నామండి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరముల క్రితం ఇశ్రాయేలు అనే దేశములో భూమధ్యపురములో మరి ఆయన ఒక కన్య అయిన ఒక స్త్రీకి ఏ పురుషుని భేదము లేకుండా దేవుని ఆత్మ వలన ఆయన జన్మించాడండి. ఆయనలో ఏ పాపము లేదండి. ఆయన పరిశుద్ధుడండి. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అన్నాడండి యేసు ప్రభువారు. చూడండి, నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప ఆ పరలోకానికి దారి లేదంటున్నారండి యేసు ప్రభువారు. మరి ఆ పరలోకం చేరాలని అందరికీ ఉంటది కదండి ఆశ. చూడండి, ఇక్కడ మనం ఏదో కాయో కష్టం చేసి బ్రతుకుతామండి. ఎంతకాలం అంటారు చూడండి, బాల్యము, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం. చూడండి, కరోనా వచ్చిందండి, మరి ఎంతో మంది చనిపోయారండి, గడగడలాడిపోయాం. ప్రపంచమంతానండి, ఒక భారతదేశమే కాదండి, ప్రపంచమంతా గడగడలాడిపోయిందండి. బయటకు కూడా వెళ్ళలేని స్థితి అండి. కానీ అప్పుడు మందులు పనిచేయలేదండి, డబ్బు పనిచేయలేదు, అధికారం పనిచేయలేదు, బలము పనిచేయలేదండి. చాలా మంది చచ్చిపోయారండి. మరి ఈ భూమి శాశ్వతం అంటారా? నరుడి ఆయుసు 60-70, అధిక బలం ఉంటే 80 అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. చూడండి, మనము ఒక వయసులో ఉన్నంతసేపు గిలగిలా తిరుగుతామండి. వృద్ధాప్యం వచ్చేటప్పటికి మన కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు నైరుతి మూల గదిలో పెట్టేస్తారండి. లేదంటే సూరు పక్కన పందిరేసి మన పక్కన పెట్టేస్తారండి లేగలేని స్థితిలో. మరి ఇక్కడ శాశ్వతం అంటారా? లేదండి, శాశ్వతం లేదండి. ఏ మానవుడికి శాశ్వతం లేదండి. ఎవరైనా ఏదో టయాన్ని వెళ్ళిపోవలసిందేనండి. కానీ శాశ్వతమైనది ఒకటి ఉందండి, నిత్య జీవం. ఆత్మకు సావు లేదు, శరీరం మట్టి, మట్టిలోకి వెళ్ళిపోద్ది, ఆత్మే జీవింపజేస్తున్నదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. మనం ఎక్కడితో సరిపోలేదండి, అసలు జీవితం ముందుందండి. చూడండి, ఒక ఉద్యోగం కావాలంటే ఒక కుర్రోడైనా అమ్మాయి అయినా ఒక 18 సంవత్సరాలు 15 సంవత్సరాలు చదివితేనే కానీ ఉద్యోగం రాదండి. ఎంతో కష్టపడి రాత్రింబగళ్ళు కష్టపడి రోజుకి 16 గంటలు చదివితే కానీ మంచి ఉద్యోగం రాదండి. మరి ఆ ఉద్యోగం వచ్చిందంటే ఎన్నాళ్ళు ఉంటుందండి? చూడండి, ఒక ఐపీఎస్, ఐఏఎస్, ఒక సైంటిస్ట్ కానీ పెద్ద ఆఫీసర్ కానీ అవ్వాలంటే పెద్ద చదువు చదివిన తర్వాత మళ్ళీ అది ఒక మనం 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివితేనే కానీ ఆ ఉద్యోగం రాదండి. మరి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత గట్టిగా చేస్తే ఒక 35-30 సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయిపోతారండి. మరి ఎంతో గొప్ప స్థానం కదండి ఉద్యోగం మన మనుషుల ప్రకారంగా. అదైనా సరే ఆ 30-35 సంవత్సరాలు ఉద్యోగం చేస్తారండి. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేస్తుంది, కాలం గడిచిపోద్దండి. కానీ వాటన్నిటికంటే మించిందండి ఆ పరలోకం. శాశ్వతమైన లోకం అండి. అక్కడ సావు పుట్టుకలు ఉండవండి, నిత్య జీవం అండి. అక్కడ 10 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు కాదండి, యుగ యుగాలు ఆ దేవుని సన్నిధిలో శాశ్వత కాలంగా జీవిస్తామండి. మీరు అనొచ్చు నువ్వు చూసొచ్చావని. లేదండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ హిస్టారికల్ ఎవిడెన్స్ అండి, ప్రపంచానికి సంబంధించిందండి. అందులో ఏ తప్పు ఉండదండి, యథార్థమైన మాట. మీకు ఏదైనా అబద్ధం చెప్తే మాది పాపం. చూడండి, ప్రియ సహోదరి సహోదరుడా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమన్నారు. మరి ఆ పరలోకం చేరాలంటే ఆ ప్రభువుని అంగీకరించాలండి. ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనం హృదయంలో భద్రపరుచుకొని ఆయన్ని స్మరిస్తూ మరి మన దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి యథార్థంగా